దశాబ్దాల చీకటి విడి ఆ కొండ కోణంలో తొలిసారి వెలుగుల పండగ వచ్చింది. అడవి తల్లి ఒడిలో రొంపల్లి గూడెంలో ఇప్పటివరకు అలుముకున్న నిషిద్ధిని చెరిపేస్తూ కార్తీక పౌర్ణమి వెన్నెలతో పాటు ఇంటింటా పవన విద్యుత్ కాంతులు మెరిశాయి. చీకటిని జయించిన ఆనందంలో గిరిజనుల మోముల్లో ఆనంద కాంతులు వెలువిరిశాయి. అడవిలో కిలోమీటర్ల కఠినమైన చీకటి దారుల్ని చీల్చుకుంటూ కొండలను దాటుకుంటూ వచ్చిన ఆ వెలుగు కేవలం విద్యుత్ కాదు, గిరిపుత్రుల గుండెల్లో కొత్త ఆశల దీపం. ఇంతటి ఆనందానికి కారణమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను గిరిజనులు ఇప్పుడు తమ దేవుడంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కృతజ్ఞతగా పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు అవుతుండగా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గూడెం గ్రామానికి ఇప్పటి వరకు విద్యుత్ సదుపాయం లేదు. దీంతో వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి తరుణంలో 5 నెలల క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ గ్రామాన్ని సందర్శించారు. గిరిజనులు తమ సమస్యలను సావధానంగా ఆలకించారు. ప్రధానంగా విద్యుత్ లేక పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్న 17 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. కార్తీక పౌర్ణమి రోజున బయట వెన్నెల కాంతులు, ఇళ్లలో విద్యుత్ వెలుగులతోటి గిరిజనుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో 17 ఆవాసాలతో ఈ గూడెం గ్రామం ఉంది. దానికోసం 9.6 కిలోమీటర్ల పొడవున అడవులు, కొండల్లో 217 విద్యుత్ స్తంభాలు వేసి 80 లక్షల వ్యయంతో విద్యుత్ ఇచ్చారు. కనీస సౌకర్యాలు, విద్యుత్ సదుపాయం లేని గూడెం గ్రామ గిరిజనులు విద్యుత్ సౌకర్యం అందడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఓట్ల కోసం మమ్మల్ని వాడుకున్నారు తప్ప ఏ ప్రజాప్రతినిధి మమ్మల్ని పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ సార్ ఒక్కరే మా బాధలు విని మాకు అండగా నిలబడి మంచి చేసిన నాయకుడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి విద్యుత్ లైన్లు వేయించి తమ ఇళ్లలో విద్యుత్ కాంతులు నింపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గూడెం గ్రామానికి విద్యుత్ లైన్ వేసేందుకు విద్యుత్ శాఖ ఒక యజ్ఞమే చేసింది. స్తంభాల రవాణా, పాతడం వంటి పనులు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య చేపట్టింది. ప్రత్యామ్నాయ చర్యలో భాగంగా గ్రామంలో సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్కు అటాచ్ చేశారు.